ఇతరుల బాధను చూసి ఏమాత్రం చలించకుండా ఉండటం సాధ్యమేనా? అసలు చెడు అనేది కేవలం కథల్లో ఉండే ఒక పదామా? లేకపోతే దాని వెనుక కూడా ఏదైనా సైన్స్ ఉందా? రండి, ఈరోజు ఈ కలవరపరిచే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకోండి. గాఢమైన నిశ్శబ్దం. అర్ధరాత్రి సమయం. మీకు సడన్గా మెలకువ వచ్చింది. మీ గదిలోని చీకటిలో మీ మంచం పక్కన ఒకరు కదలకుండా కూర్చునున్నారు. వాళ్ళు మిమ్మల్నే చూస్తున్నారు, కాని ఆ చూపు మిమ్మల్ని చూస్తున్నట్టు లేదు, మీ లోపలికి చుచ్చుకుపోతున్నట్టుంది. వారి కళ్లల్లో ఆప్యాయత లేదు, కోపం లేదు, కేవలం ఒక వింత, అగాధమైన చల్లదనం తప్ప. ఆ భయానక దృశ్యం మనల్ని ఒక ప్రశ్నకు దారితీస్తుంది. అసలలాంటి చల్లదనం ఎక్కడనుంచి వస్తుంది? సరే, ఇప్పుడు కథల నుంచి బయటికి వచ్చి సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. ఎందుకంటే దీనికి ఒక శాస్త్రీయమైన పేరుంది. చెడు అనగానే మనందరికీ కథలు, పురాణాలు గుర్తొస్తాయి. కరెక్టే కదా? కాని ఒకవేళ ఈ చెడు అనేది మనం మెదడులోనే ఉంటే, అదొక మాయాశక్తి కాకుండా ఒక రకమైన మానసిక స్థితి అయితే? మనస్తత్వవేత్త సైమన్ బ్యారెన్ కోహెన్ దీనిపై చాలా లోతైన పరిశోధన చేశారు. ఆయన చెడు అనే పదాన్ని పక్కన పెట్టి దానికొక సైంటిఫిక్ పేరిచ్చారు: సానుభూతి క్షీణత లేదా ఎంపథీ ఇరోషన్. అసలు దీనర్థమేంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇతరుల బాధను ఏమాత్రం అనుభూతి చెందలేని ఒక మానసిక స్థితి. ఇదొక రకమైన మానసిక అంధకారం లాంటిది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సానుభూతి క్షీణత అంటే ద్వేషం కాదు, కోపం కాదు. అది అంతకంటే చాలా భయంకరమైనది. ఎందుకంటే ద్వేషంలో అయినా ఒక ఎమోషన్ ఉంటుంది. కాని ఇది కేవలం ఒక శూన్యం. ఎదుటి మనిషి ఫీలింగ్స్ని గ్రహించలేని ఒక మానసిక శూన్యం. మరి ఈ స్థితి యొక్క పరిణామం ఎలా ఉంటుంది? చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వారి దృష్టిలో ఎదుటి వ్యక్తి ఒక మనిషిలా కనపడరు. ఒక కుర్చీలా, ఒక బొమ్మలా మారిపోతారు. తమకు నచ్చినట్టు వాడుకుని, పగలగొట్టి, చివరకు ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చకుండా పారేయగలిగే ఒక వస్తువుగా చూస్తారు. సరే, సానుభూతి అంటే ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అని చాలామంది అనుకుంటారు. కాని అది అస్సలు నిజం కాదు. సానుభూతి అనేది ఒక ఆన్ ఆఫ్ స్విచ్ కాదు. అదొక స్పెక్ట్రమ్, అంటే ఒక స్కేల్ లాంటిది. మనమందరం ఆ స్కేల్పై వేర్వేరు స్థాయిలలో ఉంటాం. దీన్ని ఇలా ఆలోచించండి. సానుభూతి అనేది లైట్ స్విచ్ కాదు, అది ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ లాంటిది. దాని తీవ్రతను మనం పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు. కొన్నిసార్లు దాన్ని పూర్తిగా ఆపేయవచ్చు కూడా. ఈ సానుభూతి స్కేల్ని 0 నుంచి 6 వరకు కొలవచ్చు. ఉదాహరణకి, ఒక ఇమోషనల్ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం, అది 6వ స్థాయి సానుభూతి. బాధలో ఉన్న స్నేహితుడిని ఓదార్చడం, అది 4 లేదా 5వ స్థాయి. అదే మనం హడావడిలో ఉన్నప్పుడు ఒక యాచకుడిని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, అది 2 లేదా 3వ స్థాయి. కానీ ఈ స్కేల్ మీద ఒక స్థాయి ఉంది, అది 0. సైమన్ బ్యారెన్ కోహెన్ దీనినే 0 డిగ్రీస్ ఆఫ్ ఎంపథీ అని పిలిచారు. ఇది ఒక మానసిక బ్లాక్ హోల్ లాంటిది. మానవత్వమనే వెలుగు కూడా చేరలేని ఒక చీకటి ప్రదేశం. ఈ 0 స్థాయిలో ఉన్నవారికి మనం భావాలున్న మనుషులం కాదు, కేవలం వస్తువులం. వాళ్ళు మన ముఖంలోని బాధను ఒక పుస్తకంలోని అక్షరాల్లా చదవగలరు, కాని దాని వెనుక ఉన్న నొప్పిని అస్సలు అనుభవించలేరు. ఈ శూన్యమే వారిని అత్యంత ప్రమాదకరంగా మారుస్తోంది. సరే, ఈ సానుభూతి శూన్యం ఎలా ఏర్పడుతుంది? ఇది కేవలం మానసికమైనదా, లేకపోతే మన మెదడు నిర్మాణంలోనే ఏదైనా తేడా ఉందా? రండి, ఇప్పుడు మన మెదడు లోపలికి ఒకసారి తొంగి చూద్దాం. మన మెదడులో ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ ఉంది. దాన్ని సైంటిస్టులు ఎంపథీ సర్క్యూట్ అని పిలుస్తారు. ఇది దాదాపు 10 వేర్వేరు ప్రాంతాల కలయిక. మనల్ని ఒకరితో ఒకరు కనెక్ట్ చేసే మానసిక తీగలు ఇవే అని చెప్పొచ్చు. మనం ఎవరినైనా బాధలో చూసినప్పుడు వెంటనే ఈ సర్క్యూట్ యాక్టివేట్ అవుతుంది. ఈ సర్క్యూట్ చాలా అంటే చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఎదుటివాళ్లు కూడా మనలాగే ఫీలవుతారని ఇది మనకు గుర్తుచేస్తుంది. మన పనుల వల్ల ఇతరులకు కలిగే నొప్పిని మనకు తెలియచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన అంతరాత్మకు కేంద్రం లాంటిదిది. కాని ఒకవేళ ఈ సర్క్యూట్ పుట్టుకతోనే సరిగ్గా ఏర్పడకపోతే, లేదా చిన్నతనంలో ఏదైనా గాయం వల్ల దెబ్బతింటే ఏమవుతుంది? అప్పుడు కనెక్షన్ పోతుంది. వాళ్లు మనల్ని బాధలో చూసినా వారి మెదడులోని ఆ సర్క్యూట్ స్పందించదు. అది ఒక డెడ్ ఫోన్తో మాట్లాడటం లాంటిది. మన ఫీలింగ్స్ అటువైపు చేరవు, ఒక శూన్యంలో కలిసిపోతాయి.
అయితే ఈ జీరో సానుభూతి ఉన్నవాళ్లందరూ ఒకేలా ఉంటారా? ఉండరు. ఈ మానసిక శూన్యం ప్రధానంగా 3 రూపాల్లో కనిపిస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది టైప్ పి, అంటే సైకోపాత్. వీళ్ళు చాలా చల్లగా, లెక్క ప్రకారం ఉంటారు. రెండవది టైప్ బి, బార్డర్ లైన్. వీళ్ళు భావోద్వేగాల తుఫానులో చిక్కుకుంటారు. ఇక మూడవది టైప్ ఎన్, నార్సిసిస్ట్. వీళ్ళు తమను తాము మాత్రమే ప్రేమించుకునే ఒక ఖాళీ అద్దంలాంటివాళ్లు. ఈ 3 రకాల వాళ్లల్లోనూ సానుభూతి తక్కువే, కాని అది బయటపడే తీరు మాత్రం వేరు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయముంది. సానుభూతిలో 2 రకాలుంటాయి. ఒకటి, ఎదుటివాళ్లు ఏం ఫీలవుతున్నారో తలతో అర్థం చేసుకోవడం. దాన్నే కాగ్నిటివ్ ఎంపతి అంటారు. 2, వారి బాధను మనసుతో ఫీలవడం. దీన్ని ఎఫెక్టివ్ ఎంపతి అంటారు. సైకోపాత్లకి మొదటిది చాలా బాగా తెలుసు. అందుకే వాళ్లు మన బలహీనతలను పసిగట్టి వాటినే ఒక ఆయుధంగా వాడగలరు. కాని వారికి రెండోది, అంటే ఆ బాధను ఫీలవ్వడం అస్సలుండదు. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఈ మానసిక చీకటి ఎక్కడుంచి పుడుతుంది? ఇది పుట్టుకతో వస్తుందా, లేక పెరిగిన వాతావరణం వల్ల వస్తుందా? ఈ మానసిక అంధకారం, ఈ సానుభూతి శూన్యం, అసలిది ఎక్కడ్నుంచొస్తోంది? సైంటిస్టుల ప్రకారం దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. దీన్ని ఒక శక్తివంతమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. జన్యువులు ఒక తుపాకీలాంటివి. బాల్యం దాని ట్రిగ్గర్. కొందరికి పుట్టుకతోనే సానుభూతి జన్యువులు బలహీనంగా ఉండొచ్చు. అది ఒక లోడ్ చేసిన తుపాకీలాంటిది. కాని ప్రేమ, భద్రతతో కూడిన బాల్యం దొరికితే ఆ ట్రిగ్గర్ను ఎవరూ నొక్కరు. అదే హింస, నిర్లక్ష్యంతో కూడిన బాల్యం ఆ ట్రిగ్గర్ను నొక్కి ఆ తుపాకిని పేల్చవచ్చు. అయితే ఇదంతా జన్యువులు, బాల్యం గురించేనా? మరి మనలాంటి సాధారణ వ్యక్తుల సంగతేంటి? సరి అయిన పరిస్థితులు కల్పిస్తే మనలో ఉన్న సానుభూతిని కూడా సమాజం బలవంతంగా ఆపేయగలదా? అంటే ఒక సాధారణ వ్యక్తిని కూడా ఒక రాక్షసుడిగా మార్చగలదా? దురదృష్టవశాత్తు దీనికి జవాబు అవును. చరిత్రలో దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఒక సమూహాన్ని పదే పదే వాళ్లు మనుషులు కాదు అని ప్రచారం చేసినప్పుడు వాళ్ల పట్ల మన సానుభూతి సర్క్యూట్ నెమ్మదిగా ఆగిపోతుంది. దీన్నే అమానవీకరణ అంటారు. నాజీ జర్మనీలో జరిగింది ఇదే. యూదులను పురుగులుగా చిత్రీకరించారు. దాని ఫలితంగా సాధారణ పౌరులు కూడా వాళ్లను చంపడానికి వెనుకాడలేదు. వాళ్లు పుట్టుకతో రాక్షసులు కాదు, వాళ్లను అలా తయారు చేశారు. ఫేమస్ మిల్గ్రామ్ ప్రయోగం ఇదే భయంకరమైన నిజాన్ని నిరూపించింది. కేవలం ఒక అధికారి ఆదేశించాడనే కారణంతో సాధారణ వ్యక్తులు ఎదుటివాళ్లకి ప్రాణాంతకమైన ఎలక్ట్రిక్ షాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇది మనకేం చెబుతోంది? సరైన పరిస్థితి వస్తే ఎవరైనా ఎంత దూరమైనా వెళ్లగలరని. ఇదంతా మనల్ని ఒక కలవరపరిచే ప్రశ్న దగ్గరే వదిలేస్తోంది. ఒకవేళ సానుభూతి అనేది ఒక స్కేల్ అయితే, పరిస్థితులు మనల్ని ఆ స్కేల్ మీద 0 వైపు నెట్టగలిగితే, దాని అర్థం మనందరిలోనూ రాక్షసుడిగా మారే అవకాశముందని కాదా? అంటే చెడు అనేది తరచుగా వ్యక్తిలో కాకుండా పరిస్థితిలోనే దాగి ఉంటుందా? దీని గురించి ఆలోచించండి.